కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు తన క్యాంపు కార్యాలయంలో గజపతినగరం మేజర్ పంచాయతీకి చెందిన వైస్ ఎంపీపీతో పాటు సుమారు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పనాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని చెప్పారు. మరి దీనిపై మరిన్ని వివరాలు మా మైత్రి మీడియా ప్రతినిధి స్వామి శేఖర్తో ఫేస్ టు ఫేస్లో ఇప్పుడు చూద్దాం. మేజర్ పంచాయతీ నుంచి ఈరోజు వలసలు ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు. అయితే దీనిపై మరి మనతో మాట్లాడేందుకు మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే సార్, ఇది ఏ పంచాయతీ నుంచి వచ్చారు సార్ స్వచ్ఛంగా? గజపతినగరం గ్రామం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక ఆయువు పట్టుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని అనివార్య కారణం వల్ల పార్టీ వైద్యులకి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీని స్ట్రెంథెన్ చేయించడానికి మళ్ళీ అందరినీ కూడా రమ్మని చెప్పాము. మా పిలుపు మేరకు అందరికీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చారు. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం చేసినటువంటి కుటుంబ సభ్యులే, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అనుసంధానమైనటువంటి కుటుంబ సభ్యులు. వీళ్ళందరినీ మళ్ళీ పిలుపు చేయడం వల్ల పార్టీ మరింత బలం అవుతుందని ఆలోచన. ఏదైనప్పటికీ మేజర్ పంచాయతీ అయిన గజపతినగరం నియోజకవర్గం నుంచి మేజర్ పంచాయతీ అయిన వైసీపీ నుంచి అనేక మంది వచ్చారని చెప్పి తెలియజేసుకోవచ్చు. వీడియో పర్సన్ ఆదిబాబుతో శేఖర్, మైత్రి మీడియా, విజయనగరం.